ఇళ్లు లేని నిరుపేదలు సచివాలయాల ద్వారా ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు చేసుకోవాలని అర్హులైన వారికి పట్న ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేయబడతాయని దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రవణ్ కుమార్ తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో, ఇల్లు కానీ ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇల్లు స్థలం కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం వారు ఆదేశించినారు. కాబట్టి ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో వారికి అర్హతని దృష్ట్యా వారు సంబంధిత సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేసుకోగలిగితే వాళ్ళకి 6 స్టెప్ వ్యాలిడేషన్ అవుట్ చేసి, అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువ 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్నాయా, వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా, 4 చక్రాల వాహనం ఉందా లేదా, లేదా అతను ఇన్కమ్ ట్యాక్స్ పేయరా కాదా, ఇవన్నీ అర్హతలన్నీ చూసిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా వివిధ హౌసింగ్ స్కీములు లబ్ధి పొందకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఇళ్ల స్థలాలకు అర్హులు. పట్టణంలో అయితే 2 సెంట్లు గాను, అలాగే గ్రామాల్లో అయితే 3 సెంట్లకి ఇళ్ల స్థలం కేటాయించడం జరుగుతుంది. ఇళ్ల స్థలం కేటాయించిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి కొంత అమౌంట్ రాయితీ ఇచ్చి ఇల్లు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం, అంటే కట్టుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మండల వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.